హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు. అలాగే ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి పూర్తి వీడియోని చూసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. గుంటూరు నగరంలో కొత్తగా నిర్మిస్తున్న హైరైజ్ బిల్డింగ్లో పగలు రాత్రి లేకుండా పనులు జరుగుతున్నాయి. లారీలు సిమెంటు ఇసుక ఇనుముతో నిండిపోయి లోపలికి వెళ్తున్నాయి. మిషన్ శబ్దం, వెల్డింగ్ మెరుపులు మరియు భయంకరమైన కూలీల కేకలు ప్రతి రాత్రి ప్రతిధ్వనించేవి. ఆ సైట్లో పనిచేసే కూలీలలో శంకరయ్య అనే వ్యక్తి ఎల్లప్పుడూ సిమెంట్ ట్యాంక్ పక్కనే ఉండేవాడు. ఒకరోజు బీమ్ కూలిపోవడంతో అతని దాని క్రింద ఇరుక్కుపోయాడు. సిమెంటు మిశ్రమం నేరుగా అతని మీద పడి కళ్ళు తెరవకుండానే అతను కప్పిబడిపోయాడు. పనివాళ్ళు బీంపై ఉన్న దుమ్ము సిమెంట్ తొలగించేటప్పటికీ అతను కనబడలేదు. అయ్యో అయ్యో పడ్డాడెక్కడా అని అందరూ భయంతో వెతికారు. ఎవరికీ తెలియకుండానే అతని శరీరం తాజాగా వేసిన ఫౌండేషన్ సిమెంట్లోనే ఇరుక్కుపోయింది. కాంట్రాక్టర్ మాత్రం ఆపకుండా వెంటనే సెట్ చేయి, ఆలస్యమైతే ఖర్చు పెరుగుతుంది అని అరిచాడు. కానీ రాత్రి పడగానే ఆ కొత్త గోడపై ఎవరో రక్తంతో రాసినట్టు కనిపించింది. నన్ను బయటికి తీయండి అని మొదట అందరూ అది ఎవరో సరదాగా చేసిందేమో అనుకున్నారు. కానీ మరుసటి రోజు ఉదయం గోడ మొత్తం తడిసిపోయి సిమెంటు నుంచి తడి మాంసం వాసన వచ్చింది. వాచ్మెన్ ముని ఆ వాసన చూసి తల తిరిగి కింద పడిపోయాడు. ఆ సాయంత్రం అతను మళ్ళీ లేచి వాకీటాకీతో మాట్లాడుతుండగా వెనక నుంచి ఎవరో చెవిలో నన్ను బయటికి తీయి అని గుసగుసగా చెప్పడం విన్నాడు. తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరు. కానీ గోడ మీద ఒక మానవ చెయ్యి ముద్ర కనిపించింది. అందరూ భయంతో సైట్ వదిలి వెళ్ళిపోయారు. ఆ రాత్రి సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ చేసిన దృశ్యాలు కాంట్రాక్టర్ రామారావుకు పంపబడ్డాయి. వీడియోలో స్పష్టంగా కనిపించింది. సిమెంటు గోడల మధ్య నుంచి తెల్లటి దుస్తుల్లో ఒక మనిషి నెమ్మదిగా బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు. ముఖం సగం కప్పబడి కళ్ళు లేత ఎరుపు వెలుగులు వెదజల్లుతున్నాయి. అతను బయటికి రావడానికి ప్రతి కదలిక చేయగానే గోడ కంపించేది. రామారావు దాన్ని ఫేక్ వీడియో అనుకుని కొత్త కూలీలను పెట్టాడు. కానీ మొదటి రాత్రికే వారు భయంతో కేకలు వేస్తూ పారిపోయారు. వారిలో ఒకడు గోడలో నుండి ఎవరో నా చేతిని పట్టుకున్నారు సార్ అని రక్తం కారుతూ చెప్పాడు. చేతిలో సిమెంట్ ముద్రలు కనిపించాయి. వేళ్లకు మధ్యగా ఎముకలు రాసినట్టుగా గీతలు. తర్వాత సైట్కి ఒక ఆర్కిటెక్ట్ రాహుల్ వచ్చాడు. అతనికి ఈ హర్రర్ కథలు నవ్వొచ్చాయి. గోడ కదలడం, రాసిన అక్షరాలు ఇవన్నీ నీళ్లలో తడి వల్లే అని చెప్పాడు. ఆ రాత్రి అతను గోడ దగ్గర కొలతలు తీస్తుండగా వెనుక నుంచి ఎవరో రాహుల్ అని పిలిచారు. తిరిగి చూశాడు. శంకరయ్య ముఖం సగం సిమెంటులో కప్పబడి నెమ్మదిగా దగ్గరికి వస్తున్నాడు. అతని కళ్ళు సిమెంటులోంచి కరిగినట్టు కనిపించాయి. రాహుల్ భయంతో వెనక్కి పరిగెత్తి కింద పడిపోయాడు. మిగతా కూలీలు అక్కడికి రాగానే అతను బతికే ఉన్నాడు. కానీ గొంతు గట్టిగా నన్ను బయటికి తీయండి అని ఒక్క మాటనే పునరావృతం చేస్తూనే ఉన్నాడు. తరువాత అతనిని ఆసుపత్రికి తరలించారు. కానీ శరీరం అంతా సిమెంటు చుక్కలుగా మారి చర్మం కఠినంగా మారిపోయింది. కాంట్రాక్టర్ రామారావు భయంతో ఒక పూజారి దగ్గరికి వెళ్ళాడు. పూజారి వేదమంత్రాలు చదివి అక్కడికి వచ్చి గోడ దగ్గర నూనె దీపం వెలిగించాడు. ఒక్కసారిగా ఆ దీపం నల్లగా పొగ వచ్చి ఆరిపోయింది. పూజారి వెనక్కి చూసేసరికి గోడ మధ్యలో సిమెంటు పగిలి లోపల మానవ కపాలం తేలింది. ఇక్కడ ఆత్మ బంధించబడింది, దాని అంత్యక్రియలు జరగలేదు అని పూజారి చెప్పాడు. తరువాతి రాత్రి పూజారి యజ్ఞం ప్రారంభించాడు. కానీ మంత్రాలు మొదలైన కొద్దిసేపటికి చుట్టూ గాలి బీభత్సంగా వీచింది. గోడలన్నీ కొట్టుకుంటూ శబ్దాలు చేయడం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా సిమెంటు గోడల మీద మనిషి కాళ్ళ ముద్రలు కనిపించాయి. పైనుంచి కిందకి కూలీలంతా పరిగెత్తికెళ్ళిపోయారు. రామారావు మాత్రం మైక్ పట్టుకుని నేనే ఈ తప్పు చేశాను,
క్షమించు శంకరయ్య అని అరవసాగాడు. ఆ మాటలతోనే గోడలోని చీలికలలోంచి తెల్లటి పొగ బయటికి వచ్చింది. ఆ పొగ రామారావు చుట్టూ తిరిగి అతని నోట్లోకి చొరబడింది. అతను గట్టిగా అరుస్తూ నేలపై పడిపోయాడు. క్షణం తర్వాత అతని ముఖం సిమెంటు మాదిరిగా గట్టిగా అయిపోయింది. కళ్ళు బూడిద రంగులోకి మారాయి. అక్కడే గోడపై కొత్తగా రాసినట్టు కనిపించింది, ఇప్పుడు నువ్వు నా లోపలే అని. దాని తరువాత ఆ బిల్డింగ్ నిర్మాణం ఆపేశారు. కానీ 2 నెలల తర్వాత కొత్త ప్రాజెక్ట్ మేనేజర్ వంశీ వచ్చాడు. ఇది కేవలం భయపెట్టే రూమర్ అని చెప్పి పనులు తిరిగి మొదలు పెట్టించాడు. కానీ సిమెంట్ మిక్చర్ మెషిన్ మొదలు పెట్టగానే అందులోంచి ఒక మానవ చేతి ఎముక బయటికి వచ్చింది. ఇది ఎలా వచ్చింది అని అతను ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి గోడపై మళ్ళీ కొత్తగా నన్ను బయటికి తీయండి అని రాసి ఉంది. వంశీ ఆ రాత్రి సీసీటీవీ ఫుటేజ్ చూశాడు. వీడియోలో గోడ నుంచి బయటికి వస్తున్న మానవ ఆకారం ఇప్పుడు 2 రూపాలుగా ఉంది. ఒకటి శంకరయ్య, మరొకటి రామారావు. ఇద్దరు గోడలో ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తున్నారు. వీడియో చివర్లో కెమెరా పగిలిపోయింది. ఆ ఫుటేజ్ యూట్యూబ్లో వైరల్ అయ్యింది. కానీ కొద్దిసేపటికే అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. కొంతమంది ఆసక్తితో అక్కడికి వెళ్ళి వీడియో తీసేందుకు ప్రయత్నించారు. వారిలో 3 తిరిగి రాలేదు. తరువాత స్థానికులు చెబుతున్నారు, ఆ గోడ దగ్గర నిలబడ్డ వాళ్ళ శరీరం ఒక్కసారిగా బూడిదిగా మారిపోతుందని. రాత్రి 2 గంటల సమయంలో గోడలోంచి మృదువైన ఏడుపు వినిపిస్తుంది. ఎవరైనా దగ్గరికి వెళ్తే గోడపై కొత్త అక్షరాలు రాసి కనిపిస్తాయి, నువ్వు కూడా లోపలికి రా అని. ఇప్పటికీ ఆ భవనం పూర్తిగా మూసేశారు. చుట్టూ సిమెంట్ పగుళ్ల మధ్య నుంచి మానవ ఆకృతులు ఎప్పటికప్పుడు బయటికి వస్తున్నట్టు ఎవరో చెబుతున్నారు. నగరంలో దాన్ని సిమెంట్ శవం సైట్ అని పిలుస్తారు. ఎవరైనా అక్కడ పక్కగా వెళ్ళినా గోడపై వింతగా రాసిన అక్షరాలు వెలుగుతాయి. చివరిగా ఒక గోడ మీద కొత్తగా తేలిన అక్షరాలు, ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఒక్క శరీరం కావాలి అని.